అయ్యా రాజాసింగుల వారు ఇక మీ రాగాలు ఎత్తుకోండి. బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ, బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నాకైతే ఇంకా 50 సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని ఈ విధంగా వెళ్తే ముందు. ఇన్నరా ఏమంటుండో? అయ్యా ఎమ్మెల్యే గారు, మరి మీకు ఎందుకు ఇట్లా 50 ఏళ్ళైనా రాష్ట్రంలో పువ్వు పార్టీ అధికారంలోకి రాదనిపిస్తున్నది? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా 50 సంవత్సరాలు కూడా కష్టమే. ఎవలది మొండితనము? ఇప్పుడు ఎవరు మొండిగా పనిచేస్తుర్రు? నేర్చుకోండి, వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి. ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ఓటర్ని మన వైపు మళ్ళాలే నేర్చుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా తప్పు చెప్తే కూడా నన్ను క్షమించండి. ఇన్నరా ఇట్లా మొదలు కమలం పువ్వు పార్టీలో ఉన్న లీడర్లు అంతా తతిమ పార్టీల లీడర్లను చూసి నేర్చుకొని రాష్ట్రంలో వాడిపోతున్న పువ్వును పచ్చగా ఎగురువేటేటట్టు ఎగురంగా పనిచేయాలని అనుకొచ్చిండు. అయ్యా గోశామాలు గోపుత్రులుగా పేరు తెచ్చుకున్న మీరే బీజేపీల నుంచి బయటకు వస్తున్నామని మొన్నటిదాకా మొత్తుకుంటారు. అసలు మీ కమలం పువ్వు పార్టీలో ఒక్కలకొక్కలకు పొంచన లేకుండా ఉంటుండ్రట. ఒకటే బాణము, ఒకటే మాట, ఒకటే బాట అని చెప్పుకునే రాముల వారి బాటలు నడిచే మీరే ఒకరు ఎడ్డెమంటే ఇంకొకరు తెడ్డెమన్నట్టు ఉంటురట. పేరుకు పెద్దల పార్టీలు అనుకుంటేనే ఎవలకు వాళ్ళే పెద్దరికాలు ముంగటేసుకొని పోతే ఇట్లా పువ్వు పరిబలించుడు కాదు, ఏడికాడికి ఎండకపోకపోతే ఏమైతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.